హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి ఫాస్టింగ్ ఉంటా. ఈరోజు తొందరనే పని కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు స్కూల్కి వెళ్ళిపోయింది తొందరనే వెళ్ళిపోయింది. ఆమెను దింపేసి ఆయన ఇప్పుడే వచ్చిండు. మా క్రియాన్స్ అయితే లేచి బయట కూర్చున్నాడు. పూజ కూడా అయిపోయింది. ఈ టైంకి అసలు టైం వచ్చేసి 9 అవుతుంది. ఈ టైం వరకు మన చూసిన వీడు ఇప్పుడు లేచి క్రియాన్స్ గాడు దింపేసిన నాని అని వేసిందన్నా మంచిగా పోయిందా? పొద్దుగా లేవగానే ఇంటికాడనే అట్లా చేస్తుంది. ఎందుకంటే కథం ఇక వాళ్ళ అమ్మ జర కొంచెం ఏమంటారు దాన్ని లాడ్ చేస్తుంది. మంకు 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 మంచిగా పోతుందిరా. మంచిగా పోయింది, మంచిగా వచ్చింది. పప్పేడే షెడ్ కాడు పోయిందా? చలో నువ్వు తొందరగా స్నానం చేసుకున్నావు అనుకో, అందరం స్నానం చేసినట్టు అవుతుంది. దీపం కాడ హారతి తీసుకోవచ్చు. హారతి గైకోనుమా నాకేం వద్దు. అది వేసిందే ఇప్పుడు అన్న మనం సతాయించొద్దు. తొందర చేసుకోండి. అందరూ వేసేసి ఆల్రెడీ వదిన వేసింది, శిరీష వేసింది, నేను వేసిన, కిరాన్స్ గారు కూడా ఇప్పుడే వేసింది. కాబట్టి వీడిని చెప్పానా కిరాన్స్ గారిని చెప్పి అయిపోయిందా? చాయ్ తాగినాను. రైట్, గుడ్ గర్ల్. తాతకు బాగా చెప్పినావా? చూపండి బొట్టు సూపర్ సెట్ అయింది దానికి. స్నానం చేసినాక అట్లా వేస్తే వావ్. చూడు శిరీషాగా బాగున్నారా గుండుగా. అది రోజు చూస్తే మస్తు మర్చిపెట్టుండే. నేను అంటుండే విని కడిగిన ముఖమా అమ్మ అంటుండే కడిగిన ముఖం అని. కానీ బాగుంది అని మంచిగా మెచ్చుకుంటున్నాడు. పచ్చి నెత్తి ఇప్పుడే స్నానం చేసి అరే చూడరా బట్టలు వేయాలన్న బాధనే. బట్టలు గదే బొట్టు మస్తు పెట్టిన రెండే గుండీలు పెట్టుకుండు. మొత్తం గుండీలు కూడా పెట్టుకోలేదు, చెడ్డి కూడా వేసుకోలేదు. పోదమ్మా అట్లా పోయిద్దాంపా. అట్లా తిరిగి వద్దాం సరేనా? రెడీయా? నడుచుకుంటున్నా. మరి కారు ఆడుంది, ఆడ నుంచి ఆడికి పోయి అటు అటే వెళ్ళిపోతాం. పాపా బాయ్. రైట్ బాయ్ బాయ్ చెప్పరా. నాకే బాయ్ చెప్తాడు. బాబా బాత్రూమ్ ఉన్నాడు. వెళ్ళినావానా? సరే బాయ్. డ్రెస్సా? ఐ విల్ ట్రై. కాకపోతే చిన్న షర్ట్ అయితే తీసుకోవద్దు, అది ప్యాచ్ చేయించుకోవడానికి. సరే బాయ్ బాయ్. అవునన్నా మళ్ళీ మాకు అన్నం సరిపోదు. పప్పకు అన్నకైతే బాక్స్ తీసుకో నాన్నకు. తీసుకొని వచ్చి నేను రెడీగా ఉన్నా. తీస్తున్నా ఒక్క నిమిషం తీసిన చూడు తీసిన. ఇప్పుడేమో షాపింగ్ చేస్తారట ఈ టైంకి, పోయే టైంకి. ఇంట్లోకి పోయే టైంకి అన్న వచ్చిండు. ఈ టైంకి ఒక్క 2 నిమిషాలు ఆగని చెప్పేసి మళ్ళీ పోయి షాపింగ్ చేస్తారు. పోకపోయినా చూసాను కూడా. ఏం తీసుకుంటారు? బొట్ల ఏమో పట్టింది. అరే బట్టల బ్రష్ ఇంకా పోయి మీ ఇష్టం ఇక. రోడ్డు మీకు ఏది కనబడ్డా అది కథం. ఒక బ్రష్ అయితే తీసుకురు. బ్రష్, బొట్లు, రబ్బర్లు అంతే అనుకుంటా. ఇంకా ఇంటికి ఉంటే ఇంకేమో తీసుకుంటున్నారు. పోయే టైం కాబట్టి వాళ్ళకి అవసరం వచ్చిన సామాన్లు మాత్రమే తీసుకుంటారు. పారిపోదాం. ఏం తీసుకురు అంతగానం? అది కవర్ ఎంపికేసేది. రాత్రి మేకలేసుకొచ్చింది ఇలా. ఏం కాదు అలాగే పట్టిందా? అరే టేస్ట్ వస్తుంది. మరి మేకలు వేసుకొచ్చినప్పుడు అవి స్మెల్ రాదా? మల్టీపర్పస్ వాడుతున్నాం మనం కారణం అయితే. బాటిల్ తీసే. సీట్లు అయితే మంచిగా ఉన్నాయి కదా? కూర్చోరా. ఏం కాదు. ఏం చిరిసా అయితే సైడ్లో పెట్టితే పెట్టేద్దాం. ఆయన చెడ్డే ఫస్ట్. ఆడు చెడ్డ లేకుండా ఊరుకోతున్నాం అని. డైపర్ వేస్తావా? డైపర్ వేసి పోమా. యాక్చువల్లీ ఇలాంటి కాలనీలు ఉండాలని చెప్పేసి మాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ అప్పుడు మస్తు సార్లు తేలాము ఇలాంటి కాలనీల రూమ్స్, కానీ దొరకలేదు. ఆల్మోస్ట్ ఇవి బయట ఉన్న వాళ్ళకే ఇస్తారట. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇయ్యరు. అంటే రూమ్స్ ఖాళీగా ఉండవు. ఇస్తే మొత్తం ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ లోకల్ ఎవరు ఉండరు, అంతా బయట యూఎస్ అక్కడ ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దిగురు. వావ్, సోఫాలు సూపర్ ఉన్నాయి కదా సిరిసా? ఇట్లా తీసుకోవాలి మనం ఇంట్లో. అంటే ఇంటికి తగ్గట్టు తీసుకుంటే మంచి సెట్ అవుతుంది. హాల్ కూడా బాగుంది ఇక్కడ.
రెసిడెన్షియల్ చౌరస్తా. సో ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, దీనికి అపోజిట్ మా కాలేజ్ ఉంటుంది, గౌతమ్ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి. సిగ్నల్ పడ్డది, పోదాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాక్చువల్లీ ఈరోజు అమావాస్య అట్టాడ, అమావాస్యకి ఇంటికాడ గుమ్మకాయ కొట్టి కట్టాలి మనం ఎలాగో. క్రియాంశుడు అయితే క్రియాంశుని ఇచ్చిపెట్టాలి, అమ్మ దిగిందని వాడు ఏడుస్తా ఉన్నాడు. అయిపోయిందా ఏడుచుడు? మీరు దిగుతారా రోడ్డు మీకు దిగకు, వాళ్ళు బాగా వస్తాయి చూడు. సో 2 గుమ్మలకాయ తీసుకుంటున్నాం, ఒకటి షెడ్ కాడికి, ఇంకోటి ఇంటి కాడికి. దీనవా జాగ్రత్త 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 శిరీష. ఓ అమ్మ రోడ్డు మీద దిగుతున్నాను. రైట్ అటకని తిరిగారు ఇక. ఆడికి ఇంట్లో ఉండమంటే ఉంటనే లేడు ఇంట్లో అసలు. ఆడు కొబ్బరికాయనా తీసుకో తీసుకో. ఇంటికాడ ప్రతిదానికి ఇబ్బంది, బయటకు వచ్చినప్పుడు ఏమైనా తీసుకోవాలి. తీసుకురా. ఏంటి నిమ్మకాయలా కొబ్బరికాయలా? వెనక డిక్కిలేసారు అది డిక్కిలే దీంతో దానికట. ఓయో మా మమ్మీ పోయింది ఎడుకో, మా మమ్మీ పోయింది ఎడుకో అని ఏడుస్తున్నాడు. ఎక్కువసాయిగా మంచిగా ఆ గ్లాస్ వేసి అంతా బయటకు పోతుంది. డైరెక్ట్ ఇంటికన్నా ఎప్పుడు చీపురు కట్టలు కనిపిస్తాయి, చీపురు కట్టలు కనబడే పోయింది. ముందు ముందు లేదు, మనం డైరెక్ట్ గా జంగల్ మే సవాళ్ళకే పోతాం అనమాట. జంగల్కే కొడతా, ఏం కనబడకుండా. రైటా రైట్. ప్రజలు అయితే కుషాయిగూడలో ఉన్నాం మనం. కుషాయిగూడ బోర్డు ఉంది కదా. ఉల్లిగడ్డ 100కు 3 కిలోలు. మంచిగా ఇంటికి వస్తే తీసుకోలే కానీ వీళ్ళేమో ఇప్పుడు సేమ్ రేటా? మరి గడ్డ ఎట్లున్నా ఉల్లిగడ్డ? అరే ఇక్కడ వైట్ ఉల్లిగడ్డ కూడా ఉంది చిరుచా మళ్ళా. ఏం కాదు 3 కిలోలే కదా. టైం వచ్చేసి 2:20 అవుతుంది. ఈ టైంకి అయితే ఇప్పుడే ఇంటికి చేరుకున్నాం. ఇంటికి అంటే కరెక్ట్ టైం ఏంటంటే లంచ్ టైం కాబట్టి లంచ్ టైంకి మళ్ళీ తినడానికి అయితే రెడీ అయిపోయినాం. 4 గిన్నెలే 3 గిన్నెలా? రైట్. మరి క్రియాంశానికి అప్పటిదాకా ఆగుతున్నాం. మరి ఆకలికి మొత్తుకుంటున్నాడు. సంలాయించుకోవాలంటే వాళ్ళు ఎప్పుడు పేమెంట్ ఉండాలి. ఆల్రెడీ వేసినట్టుండ కన్నిటి దార కంట దారుతూనే వాడిని తెలిసి నాకు తెలియదు పాట ఉందని. అది కృష్ణ తెలిసే వాడుతుంది కానీ బయటపడదు. ఇలాంటప్పుడు ఏదో బయటపడతా అనమాట. కాకి ఎంచమ్మలా నువ్వు కుర్చీ మీద కూర్చున్నాడు, కింద కూర్చుంటే అప్పటికి దిగుతున్నాడు, ఏడుస్తున్నాడు. దిగుతావారా? హలో దిగు. నువ్వు కూడా దిగుతా, వాడు కూడా దిగుతాడు. ఫస్ట్ తిందాం, తిన్నాక ఇంకా మిగతా పనులు చేద్దాం. అయిపోయింది అర గిన్నె వల్ల జిల్లు దొరినావు. ఏయ్ నిద్ర పోవా నాన్న, నువ్వు ఇప్పుడు వండుకుంటలేవు, రాత్రి అంతా మామం చేస్తున్నావు. కియాంచులు ఇగో పప్ప కొత్త కళ్ళదలు తెచ్చిండ్రా. ఇగో పెట్టాలా నీకు? పెట్టాలా? ఇగో ఆగు నేనే పెడతా పెట్టుకోరా. ఇక ఇట్లా అట్టుకోరు చూడు. గిట్లున్నాను, బాగుంది, పెట్టుకో. షెడ్ మొత్తం అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేసిన. పొద్దుగాల అన్న పోయే నుంచి కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిండు, ఏదో అన్ని కూరగాయలు పట్టుకొని వచ్చిండు. సో వీళ్ళు కూరగాయలు వేస్తే ఇవన్నీ కొన్ని తిన్నాయి, ఇక అట్నే పెట్టి పొద్దుగాలు అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు షెడ్ మాత్రం నూకిన 2 తట్టాలు అయితే అయింది. క్రియాంచ్ అమ్మాయి ఏమైందిరా? మేకనా బతుకుంది? అది మునిగాడు కాదాడ, బయట 2 కుక్క పిల్లలు ఉంటాయి, అవి అరుస్తున్నాయి. ఇది మొత్తం ఉడిసి రావద్దు, మంచిగా నీట్గా అయింది. అవ్వా ముగ్గు కూడా వేసినావా? గ్రేటే, మంచి పని చేసినావు, పెద్దగా ఉంది మంచిగా. ట్రాక్టర్లు అయిపోయిందా? ఇప్పుడు పోతున్నట్టున్నాయి ట్రాక్టర్లు. ఏదైనా మనకు అన్ని డబల్ పనులే అవుతున్నాయి. ఇందాకెత్తిన మన పెండ ఉంది కదా మేకలది, మేకల పెండ కానీ ఆవు పెండ కానీ మొత్తం తీసుకొచ్చి మనం దాని పక్కన ఆ గుంతలో వేసినట్టు. సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఆడ ఇగో ఇట్లా ఉసుక ఓపిస్తారు కాబట్టి తీయమని చెప్పారు. అదే మొరం అంటారు కదా, మొరమైనా ఉసుకనే అయినా సరే మొరం అప్పుడు మనం కూడా ఓపించాం కదా, అట్లా ఓపిస్తారు అని చెప్పేసి పెండ తీయమని చెప్పారు. ఇక లక్కీ మన జేసీ కూడా దొరికింది, ట్రాక్టర్ కూడా దొరికినాయి, తీసేసి మన మడ్డలు వేసేసారు. అది ఎరువు దేనికైనా ఒక టైం రాలి కదా.
ఇప్పుడు వేయాలి డైరెక్ట్ అడిగే ఇప్పుడు మన మడ్లకే ట్రాక్టర్లకి ఎత్తి మన బైక్ ఆడ ఆ 2 మడ్లు ఉన్నాయి కదా అలానే ఒప్పించేద్దాం. మళ్ళీ పెట్టాలంటే దానికి కూలి మనుషులు కావాలి, ట్రాక్టర్ కావాలి, ఇబ్బంది కదా. ఇప్పుడు టైం దొరికింది డైరెక్ట్ పెట్టేస్తున్నాం అందుకనే. ఇక్కడ సరే పోసుకున్నాం. వాళ్ళు కూడా ప్లాట్ చేసుకుంటారు కదా, ఆ జాగా మనది కాదా. సో అట్లనే ప్లేస్ చేంజ్ చేసి వేరే దగ్గర పోసుకోవాలి మనం. నాకు ఎందుకో ఏమో ట్రాక్టర్ దున్నుతుండ్రా కానీ ఇట్లా జేసీపీలో పెట్టి ఇట్లా ఇట్లా అంటది కదా, నాకు ఇష్టం, చూడడం చాలా ఇష్టం నాకు. వీడు కూడా మంచిగా వస్తుంది కదా జేసీపీ అంటే. జేసీపీతోనా ప్రజెంట్ అయితే ఏం పని లేదు అనుకుంటా. ఏ నల్లనా ఏ వద్దు, అయినా బొక్కనే పెద్దది తేలే కదా, చిన్న బొక్కనే తెచ్చిండు. చిన్నది కావాలి, అది పెద్దదేనా చిన్నది కావాలి మనకు. మరి చిన్న బొక్కని లేదు కదా ప్రజెంట్, అందుకని అది వచ్చినప్పుడు పైప్ లైన్ కూడా తీపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకటే ట్రిప్ అవుతుంది అది. సరే ఆడు ఓపి చేసిన కూడా పని అయిపోతుంది కదా. మళ్ళీ దీనికో మనం ఎంత పిలిచినా రారు మళ్ళీ జెసిపోలు. దొరికినప్పుడే ఏదైనా పని మన బైక్ ఆడ వరం బండ మీద మనము ఒడ్లు ఆరవేస్తుంటామా, దాని పక్కన గుట్ట ఉందా, ఆ గుట్టతో విరించేపు. ఇప్పుడు అది అయిపోయినట్టుంది, రేపు మళ్ళీ వస్తారు. రేపు ఇక హరికృష్ణ ఆడ పిల్లర్ పోసిడు, ఆ బేస్మెంట్లో పోస్తారట మట్టి. ఈరోజు అమాస అని చెప్పేసి ఆపిచ్చిండు, రేపు మళ్ళీ వస్తారు చేసి. కానీ అమాసనే మంచిగా తెలుసా మరి, ఏ పని చేసినా కానీ అమాస రోజు మన కొనాలి, మన అమ్మాలి, అమాస పలికే నా నోరు తిరుగుతలేదు. సారీ ఏమైందిరా? పూలను దొక్కినవా? ఈ మందారం పూలని పైనకెళ్ళి గాలికి కింద పడ్డట్టున్నాయి. కింద పడితే వీటిని చెప్పుతోటి నలిపి అట్లా చూర చేసిండు. నేను ఈ మందారం పూలని మంచిగా ఎండబెట్టి ఆయిల్ అన్నీ వేసుకుందాం అనుకున్నా. లేకపోతే ఈరోజు పొద్దున ఇట్లాంటి మందారం పూలు ఉంటాయి కదా, ఇట్లా ఎండిపోయినాక అంటే నీళ్ళు ఊసిపోతుంది మొత్తం. మాకు నేను పెట్టుకుంటా చేయనా మరి నూనె కొంచెమే వారం సరిపడంతే, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని పెట్టుకుందాం. అట్లయితే ఎక్కువ వేసి పెట్టుకున్నాం అనుకో స్మెల్ వస్తుంది. ఆ నూనె అప్పుడు అట్లనే అయింది నాకు. అంటే నువ్వు ఒక్కదానివే కాబట్టి నీకు అట్లా అనిపించింది. మరి ఇప్పుడు అంటే అయిపో కదా, కొంచెం మందరం మాకు కొంచెం మైదాకు అవన్నీ తెచ్చుకుందాం పా. మరి నాన్నగాడు వస్తుంది అమ్మ వచ్చినాక మరి కొంచెం ముద్ద పోయినప్పుడు తెచ్చుకుందాం వచ్చేటప్పుడు. ఇవి ఎట్లయినా ముద్ద మందారం పువ్వులే, ఆకులు కొంచెం మైదాకు కరివేపాకు కూడా ఉంది ఫ్రెష్ది, కొంచెం తెచ్చి పెట్టుకుందాం. అయితే అది వస్తున్నట్టు నాన్నగాడు వాడేమో బయట పోయి వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. నేను పొద్దున ఈ మందారం పూలని నీళ్ళల్లో మంచిగా మసలు పెట్టి నెత్తిలో షాంపూ ఆ వాటర్లో షాంపూ కలుపుకొని పెట్టుకున్నా. జుట్టు మంచిగా ఉంది. నువ్వు ఇవి పట్టుకో, నేను ఎంతసేపు పట్టుకోవాలి ఇట్లా. కానీ మంచిగా ఎండిపోయిన ముద్ద మందారం పూలు. హాయ్ నాని. నాన్న పాప అయితే స్కూల్కి వచ్చేసింది ఈరోజు. మా ఆయన అయితే నిజంగా ఎట్లున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ టీషర్టు, ఆ పాయింటు, ఆ చెప్పులు, ఆ కన్నద్దాలు, ఆ మధ్యలో బట్టకి దూరం నుంచి చూస్తేనేమో ఎంగులా కనిపిస్తుండు, దగ్గర పోతే మాత్రం ఎట్లున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరే మళ్ళీ ఎక్కడ దొరకొస్తున్నాం అన్నీ బైక్ అక్క. ఓకే పోవని తీసుకోవద్దు, మేము ప్రశాంతంగా ఉండొచ్చు. బాయ్. వానికి బండి మీద తిరుగుడు అంటే మస్తు ఇష్టము. ఆడు మళ్ళీ ఇప్పుడు బైక్ అడిగిపోతుండు. పాపం ఏమేమి మిస్ అయిపోయింది. ఏమైందని ఏం తిన్నారా? ఏం తినుకుంటూ వచ్చినా? నానేమి ఇప్పించిందా నీకు స్కూల్లో? ఎందుకురా నువ్వు ఇట్రారా మన ఇంటి దిక్కురా? ఏమి ఇచ్చిర్రా స్కూల్లో ఏమి ఇచ్చారు? ఏదో ఒకటి అంటే ఏమి ఇచ్చారు చెప్పురా. సరే దా, చెప్పకపోతే కానీ. ఎందుకురా? ఎందుకు షాక్ అయినా? నాన్న చేసి ఎట్లా కనిపిస్తుండని ఎందుకు షాక్ అయినా నాన్న చూసి?
ఇట్లా అయిండు. హీరో లాగా కనిపించిండు మా పప్ప. అవునా? అయితే పట్టలేకపోయినా ఎవరో ఈరోజు మరి బాగా అట్లా అద్దాలు పెట్టుకుంటే వెరైటీగా కనిపిస్తుంది మరి. అందుకే ఈమె కూడా షాక్ అయింది. మా పప్ప నా కాదని ఆలోచించినట్టుంది బస్సు దిగేటప్పుడు. సరే మా పప్ప ఎల్లో కలర్ బండి మాదే అని ఎక్కినట్టుంది. అవునా నాన్న? మరి నువ్వు నాన్నని గుర్తుపట్టినావా లేదా? మమ్మీకి నాన్నని గుర్తుపట్టినావా లేదా? గుర్తుపట్టదువా? సరే చాయ్ పెట్టు. చాయ్ తాగి 4 అయిపోయింది. ఇక మనం అది పని ఈ పని చేసుకునేసరికి నిజంగా ఈ మధ్య మా బట్టలు అయితే డే బై డే విండుకోవాల్సి వస్తుంది. మా పనికి ఒకరోజు ఇంటికాడ ఉంటున్నాము, ఒకరోజు ఇంటికాడ ఉంటలేము. అట్లా బట్టలు మాత్రం మొత్తం ఈయనే ఉన్నాయి. ఏ చీరలు కట్టుకున్నాము? మంచిలే వారమ్మా ఇద్దరి. కట్టుకొని కొత్త చీరలు నువ్వు నేను కొత్త కట్టుకునేసరికి ఎడుకోపోయి గివి కట్టుకునేది అని అడుగుతుంది. ఆమెకి కొత్త చీరలు కట్టుతుంది అని అర్థమైపోతుంది. వీళ్ళు లేరు ఇంటికాడ ఎడుకోపోయిరని కదారా కదా. వావ్ మంచిగా ఉంది నాని. నైస్. ఇక మా అమ్మాయి దగ్గర ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉందా? పాలు అయితే గరం అయిపోయినాయి. చాలా మంది పాలల్లో బెల్లం వేస్తే పాలు పగిలిపోతాయి అక్క అని అంటే కొంతమంది కామెంట్స్ పెట్టిరు. నాకైతే ఎప్పుడైతే పాలు పగిలిపోలేవు మంచిగానే ఉంటాయి. నేను పాలు మంచిగా కాగిన తర్వాత ఇట్లా బెల్లం వేసి ఒక 2 మినిట్స్ మసాలా పెట్టి తీసేస్తా. అప్పుడు పాల కలర్ ఇట్లా కొంచెం చేంజ్ అవుతుంది. అంతేగాని నాకైతే పాలు ఎప్పుడు ఇట్లా ఇరిగిపోలేవు పగిలిపోలేవు. నాకైతే మంచిగా ఉన్నాయి. కామెంట్ పెట్టిరు కాబట్టి నేను ఇట్లా ఒరిజినల్గా ఇట్లా చూపించాల్సి వస్తుంది. కాబట్టి మా బెల్లంలో చీమలు పడ్డాయి, అందుకే పాలలో కూడా కొంచెం చీమలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ చీమలు తీసేసి పిల్లలకి పాలు చెప్పు. అన్ని పాలల్లో మిరియాలు పడతారు. యాక్చువల్లీ మీకు నేను డ్రై ఫ్రూట్స్ తోటి పాల పౌడర్ చేద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చిన. నాకు వీలు కాక నాకు ఇంట్లో పనులు సెట్ కాక అంటే ఒక రోజు ఇంటికాడ ఉండడం, ఒక రోజు బయటికి పోవడము ఎక్కువ అయింది ఈ మధ్య. అందుకని చెప్పేసి మీకు చేయలేకపోయినా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని అనుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ అయితే ఈయనే ఉన్నాయి. మళ్ళీ వీనితోటి ఒక పెద్ద పని అయిపోతుంది మాకు. ఏమైందమ్మా? ఏడికి పోతావు? ఏది అది తిన్నది అప్పుడు పాతదే. అది నువ్వే ఆ డబ్బా చూడలేనట్టున్నావు అయితే. క్రియాంష్ పాలు వస్తా పిన్ని దగ్గర కూర్చొని పాలు తాగుతున్నాడు. చెప్పు. ఈమెకి రోజు పౌడరా చేస్తాను. పౌడర్ చేస్తాను ఇప్పుడు పాలకు. అన్ని మిరియాలు కాదురా, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మమ్మీ పౌడర్ చేయవా అనాలి. అన్ని మిరియాలు కాదు, ఓకేనా? నువ్వు పాలు తాగేసి నువ్వు ఆడుకో. టైం కూడా 4:30 అయిపోతుంది. వాళ్ళు షెడ్ దగ్గరికి పోయిర్రు, ఇంకా రాలేరు. ఇంకా వీడేమో రచ్చ రంబోలో చేస్తుండు ఇంట్లో మొత్తము.